హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. అయితే ఈరోజైతే మా కిచెన్లోకి సేమ్ పనికొక్క కాదులే, మంచి కుక్క. ఈరోజు వంట చేస్తున్న చందు మా అమ్మకి కొంచెం రెస్ట్ ఇచ్చిండు అనమాట. ఎందుకు వినిపడదు? ఇగో ఇక్కడ నేను ఫోన్ దగ్గర వాయిస్ ఇచ్చట్లేదు చెప్తున్నా. తినట్లేదు, నా ఎక్స్ప్రెషన్ చూడండి. అది తినట్లేదు అని చెప్పేసి మాకు ఈజీగా ఉంటుంది. అదేంటి తినకపోతే మనం ఇంకా మంచిగా చేసుకోవాలి కానీ టేస్టీగా. ఎందుకు చూపిస్తా ఆగక్క. ఏ పెద్ద ఏమన్నా మా ఉమా చేసే రెసిపీనే ఏమన్నా దగ్గర నుంచి తినడానికి. ఒకసారి నువ్వు చూపించావు బాగా కలిపేది. ఓకే, ఇప్పుడైతే ఇంకా మేక హెడ్ దూరంగా వెళ్ళి మధు కూడా చూపించు. మధు వీడియో తీసుకొని పెట్టుకుంటున్నాడు యూట్యూబ్లో, చూడండి అని చెప్తా. ఇదా మొత్తానికి అయితే ఇంకా అన్ని అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటే వేసినా, ఉప్పు కారం వేయలే. ఇంకా 12కి లేచిండు. 12కి లేచి 1కి వంట చేసి టిఫిన్. అదే 12కి లేచిందంటే అబ్బో, అంతే కదా. నైట్ ఎన్ని గంటల దాకా చూసిండు ఫోను? 1:30. నువ్వు ఇంకా చూస్తూనే ఉన్నావు. నేను తాగి పోసి వచ్చి నేను 12:30 అప్పటికే పడుకున్నాను. 1:30 నేను పడుకున్నాను. 12:30 ఎట్లా పడుకున్నావు? నేను పడుకుందా అల్లే 12:30కే కదా మన బెడ్రూమ్ లో పడుకుంది. ఇంకా మనం గబ్బిలాలం. ఇంకా నిన్న ఓకే లేదు యాక్చువల్గా, బయట షాపింగ్ చేసి వచ్చినాం కాబట్టి ఎక్కువసేపు లేకపోతే. నీ వాయిస్ ఉంచుతావా? ఓ అమ్మా, ఎందుకు ఏమైంది? ఏమన్నావు కదా అని ఏదో మాట్లాడాను. ఏం మాట్లాడినా? నేను మంచిగా మాట్లాడింది. నేను చెప్తూనే ఉన్నా కదా. సుంతకారమా? ఇది ఎప్పుడు వచ్చింది కొత్తగా మార్కెట్లో? ఉమా ఎంత వేయాలి? ఇది కారము అంటే జనరల్ నువ్వు అయితే ఎంత వేస్తావు? చూపిందుకు రా. 2. మా అక్క ఇక్కడ నుంచి తీస్తుంది. ఎందుకు ముందుకు వెళ్ళొచ్చుగా. ఏం కాదు, నేను లాగ్ లాగా తీసుకుంటున్నాను. అందులో వీళ్ళే ఇంకా కారం తక్కువ తింటదిగా. ఇంతకుముందు అంటే బాగా తినేటోళ్ళు అనుకో. ఇంతకుముందు అసలు ఇట్లా మా అమ్మ మీ ఆయనకి అయితే ఇట్లా రొప్పుకుంటా తినాలనే ఆశ ఉండేది. ఇక ఇట్లనే ఉంటది. ఇక మా అమ్మ ఇప్పుడు మా ప్రాణం అంతా కొట్టుకుంటా ఉంటది. ఏదో పెద్ద మళ్ళీ అడిపోతుంది. కలిపేటప్పుడు ఉండాలిగా. రెసిపీ వాడేది ఇవ్వట్లేదు. రెసిపీ మా ఉమ్మ అక్కడ బెడ్రూమ్ లో బట్టలు మడతెడుతుంది. కానీ అసలు ధ్యాస మొత్తం, మైండ్ మొత్తం ఈయనే ఉంటది ఇప్పుడు కిచెన్ లో. ఏం చేస్తాడో ఏమో చందని, ఏం పడేస్తాడో, ఏం పొయ్యి మీద ఏం పడేస్తాడో, ఉప్పు పడేస్తాడో, కారం పడేస్తాడో పోసేటప్పుడు. చూసినా అది నువ్వే చేసుకోవచ్చు కదా. ఎందుకు రమ్మన్నావు? అస్సలు నచ్చట్లేదు నువ్వు చేసినవి. వెజ్ నచ్చుతుంది, నాన్ వెజ్ నచ్చట్లేదు. నాన్ వెజ్ ఎందుకో నచ్చట్లేదు నువ్వు చేస్తుంది. కారం మాత్రం, కలర్ మాత్రం ఏముంటది లేదు. కలర్ నీకే కలర్ కనిపిస్తుంది మాది? అది ఎక్కడుందన్న కారం కొంచెం తెల్లగా ఉంది. హైలైట్ వస్తుంది. ఎందుకు నా మాట్లాడి దొరికిపోతున్నావు? ఈరోజు సండే అనమాట. ఇంకా సండే స్పెషల్గా స్పెషల్ కాదు ఇది. ఇప్పుడు తినేసి మళ్ళీ బయటికి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి. షాపింగ్కి వెళ్ళేసి రావాలి. ఎండ మాత్రం కొట్టట్లేదు కానీ వేడి మాత్రం దారుణంగా ఉంది బయట. ఎండ ఎక్కువ లేదు కానీ వేడి ఉంది.
ఎలా అయిపోయినాయో. అందుకే రోజు తిరిగితే ఏం కాదు, అప్పుడప్పుడు పోతే అట్లా. వేడి ఎక్కువ, నాకు కొబ్బరి బండ తాగుదాం మీ అనుకున్నా, అన్నతో పోతే కనీసం జ్యూస్ కూడా ఇప్పేది తాగుదాం అనుకున్నా కానీ బాగాలేవని హాలని. అక్కడ మనకి మా చెల్లెకైతే నేను తిను ఏదో ఒకటి తినమంటా. అబ్బో నాతో వస్తే చా ఏమో నాతో వస్తే నిన్న నీతో మధు అట్లా అంతే, ఏ రోజు ఆ రోజులే. సరే నువ్వు ఇవాళ తీసుకెళ్ళు. కూడా తిన్నా అనుకున్నా, బాగాలేదని తిన్నా అంతే. ఎందుకు మీకు పెరత కింద పప్పు ఇప్పించినగా? నువ్వు ఇప్పిలే, నేను కొనుక్కుంటా అన్నా. అవును మరి నేనే ఇప్పించింది. నువ్వు ఇప్పించినట్లయితే నేను కొనుక్కుంటా అంటే అబ్బా డబ్బులు ఇచ్చింది నేనేగా. కొంత నువ్వు కొనుక్కొచ్చి ఇస్తే తినని రానిస్తే అది వేరే. నేను అక్కడ తినమంటే నువ్వు తినలేదు మరి, ఈయనే కదా, నేనేం చేయాలి? నువ్వు ఈయనప్పుడు ఏం చేయక్కర్లేదు. నేను అక్కడ తినిపిస్తా అన్నా, నువ్వు తినమని తినలేదు ఆడ. నువ్వు ఇదేంటి పాలున్నది ఇందులో? అది పాలది. నీకేం కావాలి? గ్లాస్ చిన్నగా తిప్పాలి అది. పెద్ద ఇంట్లోకి వెళ్తారుగా, పవర్ వచ్చింది కదా మీకు. చిన్న కిచెన్ అంటున్నారు. నీ అసలు మీ ఎప్పుడు నాకు చిన్న చాలా సార్లు అన్నారు కదా, వీడియోలు రిపీట్ చేసుకోండి. రిపీట్. మాకున్నదే హాయిగా అనిపిస్తుంది మాకు ఎప్పుడైనా. మేము ఉన్న దాంట్లోనే హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతాం. పెద్దది కొనగానే సరిపోతుంది, దానికి చాయగా చేయాలి. ఓకే అండి, ఈ కూర అయితే అయిపోయింది చేయడము. ఇంకా చారు. ఇంకెవరు వీళ్ళెవరు రావట్లేదు. యోధ పాప వడ్డిస్తుంది. కష్టం. నాకైతే చాలా ఇష్టం. హెడ్ కర్రీ అన్ని ఇష్టపడే వాళ్ళకి కూడా నచ్చితే షేర్ చేయండి. నేను రెగ్యులర్గా చాలా వంట వీడియోలు చూస్తుంటాను. వైద్యం నేర్చుకుంటాను. బాబు కూడా కావాలంట. 5 years నుంచే వంట వీడియోస్ పెడుతూ ఉంటాను. కాకపోతే ఇన్స్టాల్ తక్కువగా పెడతాను. స్టార్ట్ చేశాను, పెట్టి చూపిస్తాను. నచ్చితే ఇదేవి ఇప్పుడు నాకు ఎలా తెలుస్తుందా? దీని మీద మూత పెట్టి మూత మీద అది ఉంది. అవును, కింద మీరు అట్లే తీసారు. ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలి. గుబులు వాళ్ళ గుబులతో ఉంటే ఐస్ క్రీమ్ పెట్టను. టేస్ట్ చేస్తున్నాను. ఉమా నా ఫోన్ ఇవ్వాలి, ఇంకో టేస్ట్ చేయించేది. బాగుంది. మాదే ఇట్లా ఉంది, బాగుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఓకే అండి, ఇప్పుడైతే ఇంకా చందు వాళ్ళు వెళ్తున్నారు. మళ్ళీ కొత్త ఇంట్లో కలుసుకుందాం. ఎందుకు వస్తారు ఇంకా? ఇంక రాడు. దాదా మమ్మీ ఇంట్లోకి స్కూల్కి కొత్తది ఏదైనా తీసుకొస్తే వస్తానా నేను. వాటర్ తిప్పాలి. వద్దులే. ఎగ్జామ్ ఎవరు చేస్తారు? కిందకి వస్తావా? అది కాదనుకుంటున్నా. ఇగోది రైటు. బస్తీ దావకానే
ఆటో కోసం waiting. దాంట్లో ఎవ్వరు లేరు. న్యూటన్ హై స్కూల్ ఎక్కడ? దివెన్ మోటార్ అని చెప్పు, నీళ్ళు అయిపోయినాయి. అమ్ము దొరికిందా ఆటో? దొరకలే ఆటో. అది కాదు, పోతూనే ఉండదు. ఏంటి ఉందా మీ డాడీ అటే పోయింది. తొందర కారం నేర్చుకుంటాం. సుగుణ టిఫిన్ సెంటర్ ఇక్కడ. సుగుణ టిఫిన్ సెంటర్ సుగుణానా? అక్కడ సెంటర్లో ఉన్నాను. లేదు అటు వస్తుంది ఆటో ఒకటి అయింది. ఎందుకు ఇటే వస్తుంది ఆగు. ఇక్కడ ఆగండి మామ. ఇక్కడ లొకేషన్ పెడితే స్ట్రైట్గా లోపలికి రమ్మను. ఈ ఏరియాకి మేము మీరు ఖాళీ చేస్తే ఏరియాకి ఎవరు నేర్చుకుంటాను. అప్పుడప్పుడు వస్తే మా వదిన వాళ్ళ ఇంటికి రావాలి. అలా తిప్పుకోండి మేడం. హాలిడేస్ ఉంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవద్దా వాళ్ళు? ఒక ఎగ్జామా? ఒక ఎగ్జామ్స్కి 5 days హాలిడేస్ ఇంగ్లీష్ ఎగ్జామ్. ఎన్నిసార్లు చెప్తావమ్మా? రాదా అది ఏముంది, వచ్చిపోతా ఉండు. ఎవరు వద్దన్నారు? తీసుకొని వెళ్ళిపోండి ఇక. 4th ఆల్రెడీ చాలా